డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసనలు తెలియజేస్తుంటే అంతా పారదర్శకంగా జరిగిందని కౌంటర్ ఇస్తోంది టీడీపీ. డబ్బులు తీసుకుని జాబులు ఇచ్చారని అంబటి ఆరోపిస్తే ఆధారాలు చూపెట్టాలని సవాల్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్లో ఉన్నాడంట. నవీన్ అనే అతను ఎలా అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందనేది ఒక ప్రశ్న. పోనీ మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వాల. బండారం బయట పెడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చివాట్లు పెట్టింది. ఏంటిది అంటున్నా, ఇది అవకతవక కాదా? నవీన్ అనే ఉద్యోగి మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి అతనికి స్పష్టంగా మీకు విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. అతనికి మేము మిగతా అభ్యర్థుల మాదిరే మెసేజ్ పంపాం. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ఆ అభ్యర్థి రానందున అతను మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. అతను కోర్టుకు పోయినా కూడా కోర్టుకు కూడా మేము అదే చెప్పాం. గ్రీవెన్స్ కమిటీకి వచ్చినా కూడా మేము అదే చెప్పాం. అతను సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి రావడానికి మేమేం బాధ్యులం అవుతామని అని చెప్పి చెబితే మీరు రకరకాలుగా ఏవేవో మాట్లాడుతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో గొంతు చించుకుని మాట్లాడుతూ ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సీ నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? మీ దగ్గరికి ఎవరైనా సరే ఈ 16,347 మంది ఉద్యోగాలు పొందినవారు మేము రాజకీయ పలుకుబడితోనో లేకపోతే మేము లక్షలాది రూపాయలు డబ్బులు ఎవరికైనా లంచం ఇచ్చో ఈ ఉద్యోగాలు సాధించామని ఏ ఒక్కరైనా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దీంట్లో ఏదో జరిగిందని చెప్పి ఒక దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టావు. ఇది మంచిది కాదు. 421 పోస్టులను స్పోర్ట్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరు? మన లోకేష్ గారి నాయకత్వంలో ఒక మనిషిని పెట్టి అసలు ఆటలంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 421 మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చే టైంలో ఏం చేశారు? ఒక్కొక్కడికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి అన్నీ కూడా మన లోకేష్ గారికి ఇచ్చారు. ఇది దుర్మార్గమైన పని. మెగా డిఎస్సిలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లౌకేష్లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. క్రీడాకారుల దాంట్లో ఏ ఒక్కడి మీరు చూపించినా కూడా, మీరు ఏ శిక్ష విధించినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కటి చూపిండి, ఒక్క అనర్హుడైన క్రీడాకారుడికి, లేకపోతే డబ్బులు తీసుకొని ఎక్కడైనా జరిగిందనో లేకపోతే మా పార్టీ నాయకులు ఎక్కడైనా సంబంధం ఉందో నిరూపించండి, అప్పుడు మాట్లాడతాం. 2006 సెప్టెంబర్లో డిఎస్సి జరిగితే కడప జిల్లా నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలను నాశనం చేసింది మీ మేనమామలు, మీ తండ్రులు. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు కాదా జగన్? దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇది వాస్తవమా కాదా? కుంభకోణాలకు పేటెంట్ మంది జగన్మోహన్ రెడ్డి.